అమ్మమ్మల నాటి ఒక పాతకాలం వంట అనమాట. ఇది చేసేద్దాం. నేను మీ మంచిర్యాల మోనిక. ఉడకబెట్టిన 5 కోడిగుడ్లు, 3 కొట్టిపోయడానికి చింతపండు చారు. కూరగాయలు స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒక బగారాకు వేసేసుకొని అందులోనే కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటాలు వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి రుచికి సరిపడా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ వంట వండినా కారం వేసుకున్న తర్వాత వెంటనే ఏది వేయకూడదు. ఒక 5 నిమిషాలు దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసేసుకొని మంచిగా మసాలని వాళ్ళు ఇట్లాగా కుతుకుతలాడాలి. పులుసు మరిగేటప్పుడు అయితే ముందుగా చూపెట్టాను కదా 5 కోడిగుడ్లు జాగ్రత్తగా కొట్టి వేసుకోవాలి. అసలు టేస్ట్ ఇక్కడ ఉంది రండి. బియ్యం పిండిని నానబెట్టుకొని పచ్చి ధనియాలు 2 లవంగాలు వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. దంచుకున్న తర్వాత గిన్నెలో ఎత్తేసుకొని తీసుకెళ్లి మళ్ళీ అందులో కొన్ని వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు మసులుతున్న పులుసులో వేసుకోవాలి. బియ్య పిండి వేసుకోగానే తొందరగా చిక్కపడుతుంది. కలిపేసుకోలేకుంటే అడగంటేసుకుంటుంది. ధనియా పౌడర్, గరం మసాలా, లాస్ట్ లో కొత్తిమీర. కూరని కోడిగుడ్డు దప్పడం అంటారు. దీన్ని నాటుకోడితో చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో నైట్ ఈ కూరను వండుకొని తెల్లారి తినండి. చల్లారిన తర్వాత వేడి అన్నంలోకి ఎంత సూపర్ గా ఉంటుంది.